హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్. నా పేరు విష్ణుకుమార్. ఇప్పుడు తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అనే కొత్త నినాదం ఒకటి అందుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో దాని మీద బాగా వైరల్ అవుతోంది. ఇది కేవలం కొందరి వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవ నుంచి పుట్టిందా, లేకపోతే మొత్తం మార్వాడి సమాజాన్ని మొత్తాన్ని వెలివేయాలనే ఉద్దేశంతో లేకపోతే టార్గెట్ చేసేలాగా ఉందా అన్నది మారిపోయింది. ఇప్పుడు అసలు యాక్చువల్గా అయితే జరిగిందైతే కొందరు వ్యక్తుల మధ్య గొడవ అది, కానీ అది మొత్తం టార్గెట్ని చేసింది, సమాజాన్ని మొత్తాన్ని కూడా టార్గెట్ చేసింది. స్థానిక వ్యాపారులు మార్వాడీలు తమ వ్యాపారాలని కూడా దెబ్బతీస్తున్నారని, ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తున్నారని చెప్పేసి కొంతమంది బిజినెస్ పర్సన్స్ కూడా, లోకల్ బిజినెస్ పర్సన్స్ కూడా ఆరోపణలు అనేవి చేస్తూనే ఉన్నారు. అయితే ఇది కొంతమంది మాత్రం ఏమంటారంటే ఇది హిందూ సమాజాన్ని చీల్చేటువంటి కుట్ర అని పొలిటికల్ లీడర్స్ అంటున్నారు. అసలు భారత రాజ్యాంగం ప్రకారం ఏంటంటే ఎవరైనా దేశంలో ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది, హక్కు అనేది ఉంటుంది. అలాంటిది మార్వాడీలు కానీ రాజస్థాన్ కానీ వెళ్ళిపోమని చెప్పాల్సిన ఇదైతే మనకు కూడా లేదు. కానీ వాళ్ళు వ్యవహరిస్తున్న తీరేంటి, మార్వాడీలు వ్యవహరిస్తున్న తీరేంటి, మనం వ్యవహరిస్తున్న తీరేంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అసలు గొడవ ఎందుకు జరిగింది ఏంటి అనేది డీటెయిల్స్ కూడా చెప్తాను. మీరందరూ ఇంకెవరైనా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇప్పుడే మీరు చూస్తున్నప్పుడే ఒకసారి లైక్ బటన్ కొడితే ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు సిఫార్సు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక మార్వాడి గో బ్యాక్ నినాదం మేరకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ వివాదం సికింద్రాబాద్లోని మోండా మార్కెట్లో స్టార్ట్ అయింది. అసలు ఒక చిన్న గొడవతో స్టార్ట్ అయింది. ఒక మార్వాడి వ్యాపారి కారు పార్కింగ్ గురించి ఒక స్థానికంగా ఉన్నటువంటి దళిత యువకుడితో గొడవ అనేది స్టార్ట్ అయింది. ఆ గొడవలో యువకుడిని కొట్టడంతో ఆ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయింది బాగా. దీంతో మార్వాడీలు స్థానికులను అవమానిస్తున్నారని, వాడి వ్యాపారాల్లో స్థానిక ఉపాధిని దెబ్బతీస్తున్నారని చెప్పేది ఇది వేరే వెర్షను తీసుకుందనమాట. సింగర్ గోరెట్ రమేష్ అనే అతను ఈ సంఘటన మీద మార్వాడీలని దోపిడీని వివరిస్తూ ఒక పాట పాడి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడట. ఈ పాట దాదాపు 5 లక్షలు 6 లక్షలు వ్యూస్ దాకా వెళ్ళిపోయింది. దాంతో పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ఆ గోరెట్ రమేష్ అనే వ్యక్తి ప్రజానాట్య మండలిలో పనిచేసేవాడట. దీంతో ప్రజాస్వామ్యవాదులు, అందులో ఉన్న కొంతమంది కమ్యూనిస్టు భావజాలం ఉన్నవాళ్ళు కూడా ఈ అరెస్ట్ని అయితే తీవ్రంగా వ్యతిరేకించడం స్టార్ట్ చేశారు. ఈ ఘటన తర్వాతే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం బాగా వైరల్ అయిపోయింది. సోషల్ మీడియా అంతా కూడా విస్తరించిపోయింది. రంగారెడ్డి జిల్లాలోని అమనగల్లులో ఆగస్టు 18 అంటే రేపు సోమవారం నాడు స్థానిక వ్యాపారులు బంద్కి పిలిపించారు. మార్వాడీలు తక్కువ ధరలకు వస్తువులు అమ్మి స్థానిక బిజినెస్ని దెబ్బతీస్తున్నారని, వాళ్ళ షాపుల్లో తమ వాళ్ళని నియమించుకుంటున్నారు, బయట వాళ్ళకి ఉపాధి కల్పించట్లేదని చెప్పేసి ఆరోపణలు. తర్వాత హోల్సేల్ వ్యాపారులు స్థానికులకు ఎక్కువ రేటుగా వస్తువులు అమ్మి తమ వాళ్ళకి తక్కువ రేటుకి ఇచ్చుకుంటున్నారని చెప్పేసి ఒక ఇది. తర్వాత డూప్లికేట్ వస్తువుల్ని తక్కువ రేటుకు అమ్ముతున్నారని చెప్పేసి ఆరోపణలు చేయటము. ఇక మార్వాడీలు బంగారం, కిరాణా షాపులు, స్వీట్ షాపులు, ఆఖరికి చెప్పుల షాపులు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ ఇట్లా అన్నింటిలో కూడా విస్తరించారు. ఇదివరకు ఏదో బంగారం అను ఈ ఎలక్ట్రికల్ షాపులు లేకపోతే వాటికి సంబంధించి కొన్ని మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పుడు మొత్తానికి కూడా విస్తరించిపోయారని చెప్పేసి ఈ స్థానికులు, ఆమనగల్లో స్థానికులు అయితే మండిపడుతున్నారు. ఇక మార్వాడీలు ఏమంటే ఈ ఆరోపణలు మాత్రం మార్వాడీలు ఖండిస్తున్నారు. మేము నిజాం కాలం నుంచి తెలంగాణలో ఉన్నాము, స్థానిక తెలంగాణ సంస్కృతిని మేము గౌరవిస్తున్నాము, బతుకమ్మలు కానీ ఇతర సంస్కృతిని కానీ మేము ఎప్పటికీ గౌరవిస్తూనే ఉన్నాము, వాటిని కాపాడుకుంటూ ఉన్నాం. వాటిని గౌరవిస్తూనే మా సంస్కృతిని కూడా మేము కాపాడుకుంటున్నాం. వాళ్ళు ఏం లేదు, వాళ్ళు హిందూ సనాతన ధర్మాన్ని అవలంబిస్తారు అంతే. వారు అధికారం కోరుకోలేదు. ప్లస్ ఎవరు కూడా పాలిటిక్స్లో కూడా ఎవరు లేరు. తెలంగాణను కూడా ఏనాడు దోచుకున్న సందర్భం కూడా ఎక్కడ మనకేం కనపడలేదు. వ్యాపారం చేసి సంపద సృష్టిస్తున్నాం తప్ప మేము హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటున్నాము, దానికోసం పాటుపడుతున్నాము. తమ వల్ల స్థానికులకు ఎలాంటి హాని ఉండదు. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? తెలంగాణ ప్రజలు దేశంలోని ఇతర ప్రాంతాలలో, అమెరికాలో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కూడా నివసిస్తున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాంటిది మమ్మల్ని మాత్రం ఎందుకు వెళ్ళిపోవాలని చెప్పి టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళైతే క్వశ్చన్ చేస్తున్నారు. గుజరాతీలు కానీ పొంజాబీలు కానీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతుకుతారు, మేము కూడా అట్లానే చేస్తున్నామని చెప్పేసి మార్వాడీల వెర్షను అలా ఉంది. ఇక పొలిటికల్గా స్పందన ఎట్లా వచ్చిందంటే ఈ వివాదం అనేది రాజకీయ రంగం అనేది పులుముకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ దీని మీద తీవ్రంగా స్పందించారు. మార్వాడి గో బ్యాక్ అనేది హిందూ
సమాజాన్ని విడదీయడానికి పుట్టినటువంటిది, హిందూ సమాజాన్ని చీల్చేటువంటి కుట్ర అని చెప్పేసి ఆయన అన్నారు. మార్వాడీలు, గుజరాతీలు వీళ్ళు సనాతన ధర్మాన్ని ఫాలో అవుతారు, హిందూయిజాన్ని ఫాలో అవుతారు, కాకపోతే బీజేపీకి దగ్గర ఉంటారు, అందుకని చెప్పేసి వాళ్ళని టార్గెట్ చేసుకుంటున్నారని చెప్పేసి ఆయన మొన్న ఆరోపణలు చేశారు. ప్లస్ రోహింగ్యా గో బ్యాక్ అని చెప్పాలి తప్ప మార్వాడీలు గో బ్యాక్ అని ఎట్లా అంటారు మీరు, లేకపోతే హిందూ కులవృత్తులందరినీ కూడా మేము కాపాడే ఉద్యమం చేస్తామని చెప్పేసి, అంటే వీళ్ళు రోహింగ్యాలు అయితే అన్ని కులవృత్తులకు చేపట్టేశారు కాబట్టి హిందూ కులవృత్తులు కాపాడేందుకు మేము ప్రత్యేకంగా ఉద్యమం చేపడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఆయన బండి సంజయ్ అన్నారు. ఇక కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఈ నాటకాలు ఆడుతున్నాయని చెప్పేసి ఆయన అయితే విమర్శలు అయితే చేశాడు. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా దీన్ని ఖండించారు, మార్వాడీలకు మద్దతుగా నిలిచారు. ఇక పిసిసి చీఫ్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా మార్వాడీలు మన దేశానికి చెందిన వాళ్ళు, వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు, తప్పు అది అని చెప్పి అన్నాడు. సీఎం రేవంత్ రెడ్డి అందరినీ రమ్మని పెట్టుబడులు పెట్టాలని భరోసా ఇస్తున్న టైంలో ఇలాంటి ఇది చేయటం అనేది, దీని వెనక ఎవరున్నారు ఏంటో అది ఇదని ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ మాత్రం ఈ విషయంలో ఇప్పటివరకు అయితే ఒక స్పందన అయితే ఏమీ రాలేదు, కానీ కొందరు బీఆర్ఎస్ఏ దీని వెనక కుట్రలు చేస్తుంది, ఏదో రకంగా విద్వేషాలు సృష్టిస్తుందని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇక లెఫ్ట్ పార్టీల ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా అయితే దీంట్లో వస్తున్నాయి, హిందూ సమాజానికి వ్యతిరేకంగా జరుగుతున్న కుట్ర అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ సోషల్ మీడియాలో స్పందన ఎలా ఉంది అని అంటే, కొందరు మార్వాడీల్ని మాఫియాని, కొంతమంది స్థానికులు మోసం చేస్తున్నారని, మరికొందరేమో రోహింగ్యాలే సెక్యూరిటీకి థ్రెట్ అని చెప్పేసి, ఇంకొందరేమో మార్వాడీలు ఆర్థికంగా సహకరిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. అలాగే మార్వాడీలు హిందుత్వ ఎకోసిస్టమ్కి ఫండింగ్ ఇస్తున్నారని చెప్పి, బీజేపీకి ముఖ్యంగా ఫండింగ్ ఇస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇట్లా రకరకాల కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఇక మనం రాజ్యాంగ పరంగా ఎట్లాంటి హక్కులు ఉన్నాయి మార్వాడీలు కానీ, రాజస్థానీలు కానీ, ఎవరికైనా సరే అంటే, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారము ఎవరైనా సరే దేశంలో ఎక్కడైనా సరే నివసించవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. మార్వాడీలు కూడా దశాబ్దాలుగానే తెలంగాణలో ఉన్నారు, నిజాం కాలం నుంచి కూడా ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో పెద్ద సంఖ్యలో ఉంటారు మార్వాడీలు. మార్వాడీలతో పాటు రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, మహారాష్ట్రకు చెందినటువంటి మరాఠాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా పెద్ద పెద్ద బిజినెస్లు అయితే పాత బస్తీలో చేస్తున్నారు. వీళ్ళంతా కూడా తమ సంస్కృతిని కాపాడుకుంటూ స్థానిక జీవనాన్ని కూడా గౌరవిస్తున్నారు. అదేం ప్రాబ్లమే రాలేదు ఇప్పటివరకు. వాళ్ళు బతుకమ్మను అవమానించినట్లు లేకపోతే ఇంకోటి చేసినట్టుగా ఎక్కడ ఏం రాలేదు. మరి ఇలాంటి ఆందోళనలు ఇదివరకు మార్వాడీలకు వ్యతిరేకంగా ఒడిశాలో కూడా జరిగినాయి. అక్కడ మార్వాడీలు ఒడియా నేర్చుకొని స్థానికులతో కలిసిపోయారు. ఇక్కడ కూడా చాలామందికి తెలుగు వచ్చు మార్వాడీలకు చాలామందికి కూడా. పార్సీలు ఏం చేశారు, గుజరాత్లో స్థానిక భాష, దుస్తులు, వాళ్ళ వేష భాషలన్నీ అవలంబించడం వాళ్ళు కూడా కలిసిపోయారు. అలాగే తెలంగాణ సంస్కృతి కూడా అందరినీ హక్కుని చేర్చుకుంది. భాష కానీ, ప్రాంతం కానీ, కులం కానీ పేరుతో ఏనాడు కూడా అవమానం జరగలేదు. ఆంధ్ర విషయంలో ఏదో కొన్ని జరిగినాయి అప్పట్లో. అంటే ఆంధ్ర వాళ్ళ గురించి కాదు, ఆంధ్ర నాయకుల గురించే, పెత్తనం గురించే జరిగింది అప్పుడు. ఇక మరోవైపు రోహింగ్యాలు కానీ, బంగ్లాదేశ్లు కానీ, అక్రమ వలసీలు అయితే హైదరాబాద్లో విపరీతంగా ఉన్నారు, వాళ్ళు ఫుల్గా ఉన్నారు. వాళ్ళ వల్లే నేరాలు కూడా పెరిగినాయని చెప్పేసి అంటున్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాదు ఐఎస్ఐ ఏజెంట్లకు అడ్డాగా మారిందని చెప్పి బీజేపీ నేతలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ స్థానికులు ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నప్పుడు, తెలంగాణ వాళ్ళు ఇతర వ్యాపారం చేస్తున్నప్పుడు, బిజినెస్ చేస్తున్నప్పుడు మార్వాడీలు మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తున్నారు మీరు అని చెప్పేసి అనేక మంది ప్రశ్నలు అయితే లేవనెత్తున్నారు. బీహార్ కానీ, యూపీ కానీ, ఒడిశా కానీ కూలీలు లేకుండా, బీహార్ కూలీలు కానీ, యూపీ కూలీలు కానీ, ఒడిశా కూలీలు కానీ లేకుండా తెలంగాణలో అసలు పనులు జరిగే పరిస్థితి కూడా ఉండదు. మరి వాళ్ళందరికీ మనం ఉపాధి కల్పిస్తూనే ఉన్నాము, వాళ్ళంతా కూడా భారతీయులే కదా అని చెప్పి గుర్తు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా కంక్లూజన్ ఏంటంటే, మార్వాడి గో బ్యాక్ అనే వివాదం కొందరి గొడవని మొత్తం సమాజానికి చేయటం అనేది చాలా తప్పు. రాజకీయ కుట్రలు కావచ్చు, కొందరు ఈ ఇష్యూని అడ్డం పెట్టుకుని ఎదగాలి, నాయకులుగా ఎదగాలన్న ఆలోచన కూడా ఉండొచ్చు. అయితే స్థానికులు ఆందోళన కూడా, స్థానిక మార్వాడీలు కూడా ఆందోళన పరిగణలోకి తీసుకోవాలి. మార్వాడీలు స్థానిక భాష నేర్చుకోవాలని వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా నేర్చుకోవాలి. అలాగే స్థానికులకు తమ షాపులలో ఉపాధి కూడా కల్పించాలి. నేను అనుకోవడం ఏంటంటే, మనవాడు చేయడం కూడా కష్టమైన అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చాలా వాళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు. మా వాళ్ళు కొంతమంది చేసిన వాళ్ళు కూడా అక్కడ మార్వాడీల దగ్గర మనం పని చేయలేను రా అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా అయితే స్థానికులకు ఉపాధి అయితే కల్పించాల్సిన అవసరం అయితే ఉంది, సమీక్షంగా ఉండాల్సిన అవసరం కూడా వాళ్ళకైతే ఉన్నది మార్వాడీలకి. ఇక తెలంగాణ సంస్కృతి అనేది అన్ని నదుల్ని కలుపుకుపోయే సాగరం లాంటిదని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏకంగా గోబ్యాక్ ఉద్యమాలకు వెళ్ళేంత పరిస్థితి అయితే తెలంగాణకి తీసుకురాకూడదు. తెలంగాణ రాష్ట్రానికే నష్టం వస్తుంది. రేపు పొద్దున పెట్టుబడులు కానీ దేనికైనా కూడా ఆటంకం అనేది కలుగుతుంది. అది మన కల్చర్ కూడా కాదు. అందరం కలిసిమెలిసి బతకాలి. వివాదాలు అనేవి, ఏదైనా వివాదాలు ఉంటే వాళ్ళ మధ్య, వ్యక్తుల మధ్య వివాదాలు అంటే వాటిని చర్చలతో డిస్కస్ చేసుకొని పరిష్కరించుకోవడం అనేది కరెక్ట్. ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఒపీనియన్ మీద మీరేమనుకుంటున్నారో మీ కామెంట్స్ అనేది తెలియజేయండి.
మీరు ఒప్పుకుంటున్నారా, లేకపోతే తిరస్కరిస్తున్నారా, లేకపోతే మార్వాడీలు ఎలా మారాలని కోరుకుంటున్నారు, లేకపోతే స్థానికులు వాళ్ళ మీద ఉన్నటువంటి దేశం ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, ఇలాంటివన్నీ చెప్పండి. ఈ వీడియోని మాత్రం ఒక్కసారి లైక్ బటన్ అయితే కొట్టండి వెళ్ళే ముందు, చూసే లాస్ట్లో వెళ్ళే ముందు. తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ కింద సబ్స్క్రైబ్ బటన్ అనేది కొట్టండి. ఇది వీడియో. థ్యాంక్ యూ.